ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. మకర రాశి వారికి 2025వ సంవత్సరం నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? నేను ముందుగానే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అందుకే ఆస్ట్రో సిండికేట్లో ఏ అంటే అదే, యాక్సెప్టెన్సీ, అకౌంటబుల్. 3వ వారంలో మీకు చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, తల్లిదండ్రులతో కంటు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఒక దగ్గర కుటుంబ నాశనం, ఒక దగ్గర ఆస్తి నష్టం, ఒక దగ్గర ఆత్మీయత లోపం. ఇక విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళ్ళడం. తప్పుడు మార్గం అంటే ఏమిటి తెలిసిందేగా మీకు. పరీక్షకు వెళ్తున్నా మమ్మీ, నాన్న వెళ్ళినానా, పాకెట్ మనీ 100 రూపాయలు తీసుకో, బయలుదేరు. అక్కడ 2 మిస్టేక్స్. ఒకటి 100 రూపాయలతో 90 ml 190 ml వేసుకోవడం, బండి 140 నుంచి 180 మధ్య నడపడం, కొత్త బండి వెళ్ళి డివైడర్కో లారీకో గుద్దడం, ప్రమాదంలో పడడం. శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే ఇలా చెప్తావేంటయ్యా నువ్వు, భయపెడుతున్నావు జనాల్ని, మాకు నీ జాతకాలు వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత భయం వేస్తే మన జాతకాలు చూడకండి స్వామి దయచేసి. మీరు విషయం ఇదే, మీకు సినిమాటిక్లో చెప్పాలి కదా, అలా ఉంటుంది. ఇక 2వ దోషం తప్పు మార్గం. 100 రూపాయలు తీసుకొని మమ్మీ వెళ్తాను మమ్మీ, ప్యాకెట్ వ్యాన్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని, మంచిగా పంజాబీ డ్రెస్సో లేదా మంచి డ్రెస్ వేసుకొని నిదానంగా బయటికి వెళ్ళిపోవడం. అనామకులతో, అల్పులతో, అర్ధనాకి పనికిరాని వాళ్ళు. అర్ధన అంటే అనా పైస కంటే సగంలో పనికిరాని వాడు, ధర్మానికి వ్యతిరేకుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకుడు, కేవలం నిన్ను రొంపిలోకి లాగేవాడు, వేశ్య కూటమిలోకి లాగేటువంటి వ్యక్తులతో సరసల్లా పలాడడానికి ఆ 100 రూపాయల ఆటో ఎక్కి వాడి దగ్గరికి వెళ్ళడం, తప్పుడు పనులు చేయడం, వాడితో పాటు వాడు చేసినటువంటి వికృత చేష్టల్ని వీడియోలు తీసి మిమ్మల్ని అందరూ కూడా ఏమార్చి మిమ్మల్ని వాడుకోవడం, ప్రతి వారం మిమ్మల్ని వాడుకోవడం. ఆ తర్వాత మీ జీవితం ఇతర మతాల్లోకి వెళ్ళడం, దుర్భరమైనటువంటి జీవితం గడపడం. 2 రకాలు. ఒకటి భరిస్తూ జీవితాన్ని వెలగక్కడం, లేదా ఇంకేదైనా చేసుకోవడం. ఇవి జరగబోయేటువంటి సంఘటనలు. బాబు ఇదేంటి ఇలా చెప్తావు, నువ్వు జాతకాలు చెప్తున్నావా లేకపోతే సినిమా డైరెక్షన్ చేస్తున్నావా అనేటువంటి వాళ్ళు ఉంటారండోయ్. వాళ్ళకి ఏం చెప్పినా కాస్త మంచిగా చెప్పాలి. వెన్న పూసి మీకు బాగుంది, అంత డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది అని చెప్పిన తర్వాత ఏమిటో పోయిన సంవత్సరం చెప్పావు, పోయిన నెల చెప్పావు, మాకు ఉద్యోగం ఏం రాలేదు అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. బాగుంటే ఇలా చెప్తారు, బాలేదంటే సినిమాటిక్లో చెప్తావు, ఇంత డైరెక్షన్ చేస్తున్నావు నువ్వు, భయంకరంగా చెప్తున్నావు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. నేను ఒకేలా చెప్తాను, ఇది నష్టం కలిగిస్తుంది, ఇది జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి? ఇందాక చెప్పాను కదా ఎప్పుడు ఉన్నాయో. 3వ వారంలో అటువంటి దౌర్భాగ్య స్థితి, నవంబర్ 3వ వారంలో అటువంటి దౌర్భాగ్య స్థితి. ఎగ్జామ్స్ని ఎగ్గొట్టడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, దుష్టులతో సాంగత్యం, కుటుంబ పరువుకి భంగం కలిగించడం, డబ్బుల విషయంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టడం, నష్టాన్ని పొందడం, లాభాల కోసం జూదానికి లాటరీలకి అలవాటు పడి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, పెద్దల మాట ఎదిరించడం, మా అమ్మ నాన్న ఇంట్లో నన్ను ఏం చేస్తారులే, నా పని నేను చేసుకుపోదాం అనేటువంటి వ్యక్తులతో మిమ్మల్ని నమ్మి, కన్న కడుపులో ఉన్నటువంటి మిమ్మల్ని జాగ్రత్తగా దేవుడి కంటే ఎక్కువ చూసి వాళ్ళు కడుపు మార్చుకొని మీకు అన్నం పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమని మీరు కనీసం విలువ గుర్తించకుండా మీరు చేసిన పనుల వల్ల మీరు తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. ఇది తథ్యం. జుగుప్సారి వీడియోలు ఫోటో మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇక మరి 1, 2, 4 వారాల్లో ఈ విషయాలు పక్కన పెడితే అద్భుతం.
విద్యలో ది బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం, ఊహించినటువంటి విజయం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల మంచి లాభాలు పొందుకుంటారు. విజయ పరంపర కొనసాగుతుంది. ఆరోగ్య లాభం, ఆనందయోగం, శత్రువులకు దూరంగా ఉండడం, సనాతన ధర్మాన్ని గౌరవించడం, తల్లిదండ్రుల మాట నిలబెట్టడం, శుభకరమైన సంతాన యోగం, వివాహ యోగం, షష్ఠి పూర్తి మహోత్సవ ఆనందాలు, శత్రునాశనాన్ని పొందుకోవడం. ఇక వ్యాపార పరంగా అద్భుతం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకుల లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, సినిమా రంగ వ్యాపారంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళడం. ఇక విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్లే అవకాశాలు, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, IELTS, GRE, TOEFL, GMAT, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయాన్ని సాధించే అవకాశాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. తప్పకుండా వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా లాభాలు, విద్యలో రాణి, అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంది. ఇటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.